ఈరోజు వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం డిస్కస్ చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఏవైతే మీకు కొంచెం చూపిస్తానో ఇవి ఖచ్చితంగా చావాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇంకా వీటిని స్కిప్ చేయడానికి ఏం లేదు. మీరు సప్లై పాస్ అవ్వాలంటే ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా, ఇదిగోండి. అయితే చాలామంది సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, బయట వీడియోకి ఆన్సర్స్ సంగతి అని అడుగుతున్నారు. ఆన్సర్స్ కోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎం లాజిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక సబ్జెక్ట్ కాదు, మిగతా అన్ని సబ్జెక్ట్ సంబంధించి అన్ని కోర్సులు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఇదిగోండి ఇలా స్క్రోల్ చేస్తే మీకు కింద మీకు సప్లై కనిపిస్తాయి. ఇవ్వండి, ఇవన్నీ సప్లై పేపర్స్. ఓకేనా, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదిగోండి ఇవన్నీ కూడా సప్లై పేపర్స్. నెక్స్ట్ 4th యూనిట్ ఖచ్చితంగా నేను చూపించిన క్వశ్చన్స్ మీరు చదవాల్సిందే. ఓకే, మీరు పాస్ అవ్వాలంటే ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకేనా, సో ఈ మొత్తం ఏవైతే క్వశ్చన్స్ చూపించానో ఇవి చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా, సో ఇంకా మీకు నెక్స్ట్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.